రా ట్రూత్, రా లాంగ్వేజ్ టీజర్ స్టార్ట్ అయినప్పుడే మంచి డిస్క్లైమర్ వేసారు. అసలు నాని అన్న మొన్ననే హిట్ 3 గ్లిమ్స్‌తో మాస్ అంటే ఏందో చూపెట్టిండు. అంటే ఊర మాస్ అనుకో. ఈసారి అసలు అంతకు మించి హిట్ 3 ట్రైలర్‌కి ఇంటూ 2, ఇంటూ 3 ఉందయ్యా. ఈ గ్లిమ్స్, పారడైజ్ గ్లిమ్స్. ఇందులో కొడక అనే కర్స్ వర్డ్ కూడా వాడిర్రు. కానీ అది ఈ టీజర్ టోన్‌ని సెట్ చేయడానికి నాకు తెలిసి మూవీలో కూడా చాలా ఉండొచ్చు కర్స్ వర్డ్స్. ఇది 'రజాకార్' బ్యాక్‌డ్రాప్ లాగా అనిపిస్తుంది. బట్ ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది జస్ట్ గ్లిమ్స్. మూవీ రిలీజ్‌కి కూడా ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా అప్డేట్స్ వస్తాయి. అనిరుద్ బీజీఎం అయితే చించి అవతలేసిండు. సెట్ డిజైన్ కూడా చాలా బాగుంది. అవినాష్ కొల్లా గారు ప్రొడక్షన్ డిజైనరు, ఎడిటర్ నవీన్ నూలి గారు, ఇంకా శ్రీకాంత్ వడేలా డైరెక్టర్ తెలిసిందే కదా. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఆయన ఫస్ట్ మూవీ 'దసరా'తోనే నాని కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిండు. నాని ఐయామ్ గివింగ్ శ్రీకాంత్ ఒడెలా టు టీఎఫ్ఐ అన్నాడు ఆ టైంలోనే. 'పారడైజ్‌తో' ఏ రేంజ్‌కి వెళ్ళిద్దో అసలు అన్‌ఇమాజినబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా గ్లిమ్స్ ఏ లాంగ్వేజ్‌కి ఆ లాంగ్వేజ్ సెపరేట్ ఉండి ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే ఈ మూవీ ఇంగ్లీష్ గ్లిమ్స్ కూడా వచ్చింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా ఉంది ఈ మూవీ. మరి రిలీజ్ అయిద్దో లేదో తెలీదు. ఇంతవరకు ఏ ఇండియన్ ఫిల్మ్ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తుర్రు. యాక్చువల్లీ ఇది వర్క్ అయితే మాత్రం ఇంకా ఆల్రెడీ ఓపెన్ అయిన డోర్స్ కంటే ఇంకో న్యూ మార్కెటింగ్ విండో ఓపెన్ అయిద్ది. ఇంగ్లీష్‌లో సినిమా ఆడేసిద్దని నేను చెప్పను గానీ, చాలా మందికి మూవీ రీచ్ అయిద్ది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా 'నాని' అనే యాక్టర్ ఇంకా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే 'పారడైజ్ గ్లిమ్స్' ఎక్కేసింది భయ్యా. నేనైతే సీటెడ్. ఇంకా ఏ గ్లిమ్స్ వదలకపోయినా డైరెక్ట్ 26 థియేటర్‌లో మాత్రం నేనైతే ఎళ్లి కూర్చుంటా.